వైసీపీ మన జెడ్పీటీసీకి నామినేషన్ వేసింది, కాంగ్రెస్ వేసింది, మొత్తం 11 నామినేషన్లు పడ్డాయి. ప్రచారం చేశారు. వైసీపీ వల్ల 5,000 రూపాయలతో ఓటర్లకు డబ్బు పంపిణీ చేశారు, మద్యం పంపిణీ చేశారు. మీరెంత పంపిణీ చేశారు సార్? మేము ఎంత లేదు. అంటే ఆ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు పంచారు కానీ మీరేమి ఇవ్వలేదు. మేమేమి మీ కార్లో ప్రజల్లో డబ్బులు ఇలా ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మీ ఎంపీ గారు ఒకరు. లేదు 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 అది అపోహ. అపోహ కాదు సార్, అది వీడియో. ఇలా కారులోంచి మరి నాకైతే తెలియదు. ఏదైనా కార్యకర్తల ఖర్చులకు ఏమన్నా ఇచ్చినారో ఏమో తెలియదు కానీ అట్లా ఏం ఇయ్యలేదు. మేము రిగ్గింగే చేసేటువంటి వాళ్ళ నామినేషన్ ఎందుకు ఇస్తాం? అదే కదా ప్రచారం ఎందుకు తిరగనిచ్చాం? అదే కదా సార్ స్ట్రాటజీ. మీరు ఫ్రీడమ్ ఎలక్షన్లు జరిగాయి, ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ప్రజలు బిలీవ్ దట్ ఈ ఎలక్షన్స్ ఫ్రీ అండ్ ఫెయిర్ గా జరిగినాయి మీరు నమ్ముతూ ఉన్నారు? 100% అంటే ఇప్పుడు టీవీలో వచ్చిన న్యూస్ కానీ వేరే వాళ్ళు చూపించినవి కానీ ప్రజలు వచ్చి మీ ఓట్లు వేయలేదని ఇలా ఏళ్ళు ముందు పెట్టి చూపించి కాళ్ళు పట్టుకొని పోలీసుల ఆఫీసుని అదంతా యాక్షన్ చేయించినారు వాళ్ళతో. యాక్షన్ టీవీలోకి వచ్చేదానికి వాళ్ళకు డబ్బులు ఇచ్చి ప్రత్యేకంగా పోలీసులను కాళ్ళు పట్టుకొని మాకు ఓటు మమ్మల్ని వేయించుకొని అని. వాళ్ళ యాక్టర్స్ అండి, గొప్ప యాక్టర్స్. ఎవరు సార్ యాక్టర్స్? రాజశేఖర రెడ్డి గారి కుటుంబమే పెద్ద యాక్టర్స్, నటనా సార్వభౌములు. అట చాలా సార్లు జరిగాయి, 1-2 సార్లు కాదు.